రోడ్డెక్కిన అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోవడానికి అరిగోస పడుతున్న రైతులు యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో సూర్యాపేట జనగాం రహదారిపై వందలాది మంది రైతులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది. కొనుగోలు వేగవంతం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం హెచ్చరిక. 60 రోజులు దాటినా ఇప్పటి వరకు 40% కొనుగోలు గిట్ట చేయకుండా రైతులు తీవ్ర ఎండలకు ఒక పక్క ఎండలు ఒక పక్క అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నప్పటికీ స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలు చూడడానికి ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు. ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఆరకోరు ఎన్నో కష్టాలతో వచ్చినటువంటి రైతులు పండించిన పంటని కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి అంత సిద్ధశుద్ధి లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అమలు చేయమంటే మేము కష్టపడి 6 నెలలు కష్టపడి పండించిన పంటలు కొనుగోలు చేయమంటే నానా రకాల గొర్రెలు పెట్టి ఒక పక్క మిల్లర్లు ఒక పక్క లారీలతోటి రైతులు అగోరిస్తున్నారు. రైతులు ఈ పరిస్థితి ఇదే పరిస్థితులు కొనసాగితే ఆత్మహత్య శరణ్యం అయ్యే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు తక్షణమే రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు.